మన భీమవరం నియోజకవర్గంలో అత్యంత ప్రాధాన్యత అలాగే ప్రాముఖ్యత ఉన్న గ్రామం మన గొల్లవాని తిప్ప. నియోజకవర్గంలోని అతిపెద్ద గ్రామంగా మన గొల్లవాని తిప్పకి పేరు ఉంది. అయితే ఇంతటి ప్రాధాన్యంతో ఉన్న మన గ్రామాన్ని గత ప్రభుత్వాలన్నీ విస్మరించాయి. దీంతో మన గొల్లవాని తిప్ప గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయింది. అయితే 2019 ఎన్నికలు పూర్తయిన తర్వాత మన గ్రామ పరిస్థితి మారింది. మన గ్రంథి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మన గొల్లవాని తిప్ప గ్రామం పైన ప్రత్యేక దృష్టి సారించారు. మన గ్రామ అభివృద్ధి కోసం నడుం బిగించారు. మన గ్రామాన్ని మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తానని కంకణం కట్టుకున్నారు. చెప్పినట్టుగానే భీమవరం మెయిన్ రోడ్డు నుండి మన గొల్లవాని తిప్ప మరియు లోసరి వరకు 9 కోట్లతో రహదారి నిర్మించారు. 8 లక్షల రూపాయలతో పంట కాలువగట్టు రోడ్డు, 21.90 లక్షలతో 18 ఎకరాల కాలనీ రోడ్డు, 6 లక్షలతో రామాయణపురం రోడ్డులను అభివృద్ధి చేశారు. అలాగే కొత్త కాలనీ రోడ్డు విద్యుతీకరణ పనులకు 18 లక్షలు కేటాయించారు. గ్రామంలో నీళ్ల పైపులను పనులను 7.2 లక్షల రూపాయలతో పూర్తి చేశారు. 25 లక్షల రూపాయలతో గ్రామ సచివాలయ నిర్మాణం, 76 లక్షలతో నాడు నేడులో భాగంగా పాఠశాలల అభివృద్ధి, 14 లక్షలతో పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం, 10 లక్షల రూపాయలతో నీళ్ల పంపు, ఫిల్టర్ బెడ్ పనులు చేసి మన గొల్లవాని తిప్ప గ్రామాన్ని కని విని ఎరుగని రీతిలో సుమారు 11 కోట్ల మేర నిధులతో అభివృద్ధి పనులు చేసి చూపించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల ద్వారా మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క అర్హుడికి సుమారు 11 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. జగన్ గారి ప్రభుత్వంలో మాకు అన్ని పథకాలు బాగా అంటున్నాయండి. ఇక్కడ మా పిల్లలిద్దరికి వికలాంగ పెన్షన్ 3,000 కలిగి 6,000 వస్తున్నాయి. మా మిస్సెస్కి జగనన్న చేతోడు అందిని. మొన్నే మా అమ్మగారికి కాలు ఇరిగిపోతే ఆరోగ్యశ్రీలో 60,000 ఫ్రీగా చేసి ఆపరేషన్ చేశారండి. ఏ ప్రభుత్వం లేదు, జగనన్న ప్రభుత్వంలోనే ఇవన్నీ సాధ్యం అవుతున్నాయి. మాకు ఇళ్ళ స్థలం ఇచ్చారండి, అలాగే ఇది కట్టుకున్నాము. అమ్మఒడి కూడా తీసుకున్నామండి. పథకాలన్నీ వచ్చినాయండి, అన్ని బాగానే వచ్చి మాకైతే గన్సీన్ గారే చేశారండి. అన్ని ఇంటి స్థలం వచ్చిందండి, లోన్ వచ్చిందండి. 45 సంవత్సరాల వాళ్ళకి 15,000 కట్టేశారండి. రుణమాఫీ వచ్చిందండి. గత ప్రభుత్వంలో 18 ఎకరాలకు రోడ్డు అంటే లేదు. రోడ్డు ఎవరు వేసి పెట్టారు? ఈ రోడ్డు మన గన్సీన్ గారు వేసి పెట్టారు. ఇప్పటి వరకు మన గ్రామానికి అభివృద్ధి మరియు సంక్షేమంలో అన్ని విధాల 22,79,77,630 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఇన్ని విధాల మన గ్రామ అభివృద్ధికి కృషి చేసిన మన గ్రంథి శ్రీనివాస్ గారినే మళ్లీ ఎమ్మెల్యేగా మన గ్రామ ప్రజలందరూ కోరుకుంటున్నారు. భీమవరం మళ్ళీ గన్ శ్రీనివాస్ గారు మళ్ళీ గెలుస్తారు. మాకైతే గన్సీన్ గారే చేశారండి. అన్ని ఆయనే రావాలి. గ్రంథి శ్రీనివాస్ గారు కావాలండి. మాకు గన్సీన్ గారితో బాగుంటుంది. గన్సీన్ గారు రావాలండి. మాకు జగన్ గారిని గెలిపించుకోవాలని. ఒక్క ఈ గ్రామమే కాదు, భీమవరం నియోజకవర్గం అంతా కూడా ముక్త కంఠంతో మళ్ళీ మా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అనే అంటుంది. మన గ్రంథి శ్రీనివాస్ గారితోనే మన గొల్లవాని తిప్ప గ్రామ అభివృద్ధి, మన గ్రంథి శ్రీనివాస్ గారితోనే మన భీమవరం నియోజకవర్గ అభివృద్ధి. ఫ్యాన్ గుర్తుకే మన ఓటు.